సో విశాల్ పాటిల్ మాజీ కాంగ్రెస్ నాయకుడు, ఇతను సాంగ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. సర్బిత్ సింగ్ కల్సా ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరైన బిఆర్ సింగ్ కుమారుడు. ఇతను ఫరీద్కోట్ లోక్సభ స్థానం నుంచి 70,053 ఓట్ల తేడాతో గెలిచాడు. పప్పు యాదవ్, ఇతని రాజేష్ రంజన్ కూడా అంటారు, ఇతను పూర్నియా స్థానం నుంచి గెలుపొందాడు. తర్వాత మహమ్మద్ హనీఫ్, ఇతను లడక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందాడు. పటేల్ ఉమేష్ బాయ్, సో ఇతను డామన్ డయూ నుంచి లోక్సభ స్థానాన్ని గెలిచాడు. షేక్ అబ్దుల్ రషీద్, ఇతను ఇంజనీర్ రషీద్ అని కూడా అంటారు. సో ఇతను బారాముల్లా లోక్సభ స్థానం నుంచి గెలుపొందాడు. సో నెక్స్ట్ మనకు మృతుపాల్ సింగ్, పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్పై 197,120 ఓట్లతోటి గెలుపొందాడు. సో వీళ్ళిద్దరూ, షేక్ అబ్దుల్ రషీద్, మృతుపాల్ సింగ్